హాయ్ ఫ్రెండ్స్, భూలోక కైలాసం దక్షిణ కైలాసం శ్రీ జ్ఞానపురుషోన్నాంబిక దేవస్వామి శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రం దర్శిద్దాం రండి. సాక్షాత్తు మహాశివరాత్రి పర్వదినాన వేళ ఆ కైలాసవాసిన దర్శనం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం, ఆది దంపతుల అనుగ్రహం. పంచభూత లింగాల్లో స్వామివారు శ్రీ వాయులింగేశ్వర స్వామిగా స్వయంభు వెలిసిన అద్భుతమైన క్షేత్రం దర్శిద్దాం రండి. ఓం నమ శివాయ. అద్భుతమైన మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం. గోవింద అన్న మా గోవిందతో అన్నతో ఓం నమ శివాయ. ఆహా, ఎంత అద్భుతమైన దృశ్యం అండి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర ఉయ్యాలో గుట్ట శ్రీకృష్ణదేవరాయలు కట్టిన ఆ తూర్పు గోపురం. ఆహా, ఎంత అద్భుతం. ఒక శ్రీకృష్ణదేవరాయలు అటు పరమ పవిత్రమైన భూలోక కైలాసం దర్శిద్దాం రండి. అదిగో శ్రీ గురుదక్షిణామూర్తి దర్శించండి. ఆహా, సాక్షాత్తు స్వయంగా వెలిసిన సాక్షాత్తు ముక్కంటీశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం చేసండి. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలిపొరుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఎరుగు. ఈ మూడింటికి మోక్షం ఇచ్చిన ముక్కంటీశ్వరుడు భక్తవత్సలుడు భక్త సులభుడు అయిన శ్రీకాళహస్తీశ్వర దర్శనం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం, జ్ఞానం, లక్ష్మీ కటాక్షం. ఆ దర్శించండి. ఆహా, కైలాసవాసుని ఏమి భాగ్యం, మన భాగ్యం అంది కదా భాగ్యం అంటే. భక్తుడైన కన్నప్ప కొండపైన భగవంతుడు కింద ఉంటారండి. ఎక్కడైనా చూశారది? ఇక్కడ ఉంది ఈ కాళహస్తీశ్వర స్వామి క్షేత్రంలో. ఎందుకంటే భగవంతుడి పరీక్షలో కన్నులు దానం చేసిన ఆ మహాభక్తుడు భక్త కన్నప్ప ఆయన పైన పెట్టాడు. ఫస్ట్ బ్రహ్మోత్సవంలో తొలిగా అక్కడే పూజ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ధ్వజారోహణ అక్కడే స్టార్ట్ అవుతుంది. భగవంతుడు ఎంత భక్త సులభుడండి ఆ పరమేశ్వరుడు, ఆ జ్ఞానపురుషనామ శ్రీకాళహస్తీశ్వరుడు. అదిగో దర్శించండి. ఆ పైభాగం అద్భుతమైన గోపురాలు, ఆ ధ్వజస్తంభాలు, అదిగో చూడండి అద్భుతమైన ధ్వజస్తంభాలు దర్శించి తరించండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. శ్రీ జ్ఞానపురుషోన్నాంబిక దేవస్వామి శ్రీకాళహస్తీశ్వర కైలాసవాస భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ పాహిమాం పాహిమాం ప్రభో, రక్షమాం ప్రభో. ఫ్రెండ్స్ చూశారు కదా, అద్భుతమైన ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన సాక్షాత్తు ఆది దంపతులు అయిన కైలాసవాసిన అద్భుతమైన దర్శనమైంది ఈరోజు. మీరు కూడా ధరించండి. ఓం నమ శివాయ.